హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో పూరి టెంపుల్లోని రహస్య గదిని 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఎందుకు ఓపెన్ చేశారు, అలాగే ఆ టెంపుల్కి ఆ బంగారం మరియు ఆభరణాలు ఆ రత్న భండాగారంలోకి ఎలా వచ్చాయో చూద్దాం. అసలు ఈ రత్న భండాగారం రాజగోపురం కింద ఉంటుంది. అలాగే ఈ గది లోపల చాలా చీకటి గదులు ఉంటాయి. ఈ గదిలో జగన్నాథుడి ఆభరణాలతో పాటు సోదరి సుభద్ర, అలాగే సోదరుడు బలభద్ర ఆభరణాలు కూడా ఉన్నాయి. ఈ గదిలో ఆ ఆభరణాలను 1978లో 70 రోజుల పాటు లెక్కించారు. అయినా సరే వారికి ఆ లెక్కలు తేలలేదు. ఎందుకంటే ఆ గదిలో చీకటిగా ఉండటం, అలాగే సూర్యుడి వెలుతురు తక్కువగా ఉండటం, మరియు అప్పటిలో దీపాలు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం. లెక్కించడం కంప్లీట్ అయిన తర్వాత ఆ గదులకు తాళం వేస్తారు. ఒక్కొక్క గదికి 3 డోర్లు చొప్పున ఉంటాయి. అలాగే 3 రకాల తాళాలు ఉంటాయి. వాటిలో ఏ ఒక్క తాళం లేకపోయినా ఆ గదిని ఓపెన్ చేయటం కష్టం. ఆ 3 తాళాల్లో ఒకటి ఆ గుడి యొక్క అర్చకుల దగ్గర, 2 ఆ గుడికి సంబంధించిన రాజకుటుంబీకుల దగ్గర, అలాగే 3వది అక్కడ సర్పంచ్ లేదా కలెక్టర్ దగ్గర ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 2018లో ఈ గదిని తెరవడానికి అందరూ ముందుకొచ్చారు. కానీ ఆ సమయంలో ఈ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం మరియు అసలైన తాళాలు 2 మిస్ అయ్యాయి. అవి 2 ఒకేసారి మిస్ అవ్వడం వలన గొడవలు అధికంగా జరిగాయి. ఎవరో దేవుడి సంపద దోచారని, అలాగే అక్కడ పని చేసే వాళ్ళు దాన్ని సైడ్ చేశారని ఎన్నో గొడవలు జరిగాయి. ఆ సమయంలో జగన్నాథుడి యొక్క భక్తులు మరియు అర్చకులు కొంతమంది కలిసి ఆ గదులను ఓపెన్ చేసి ఆభరణాలను చెక్ చేయాలని కోర్టులో కేసు వేశారు. కానీ అప్పటి గవర్నమెంట్ దీని గురించి ఏమీ పట్టించుకోలేదు. అదే సమయంలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆ రత్న భండాగారాన్ని ఓపెన్ చేసి ఆ నగలు లెక్కిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. గుడి కింద మొత్తం 3 గదులు ఉంటాయి. ఆ 3 ఒక గదిని రోజువారీ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే జగన్నాథుడికి కావాల్సిన ఆభరణాలని 3వ గదిలోనే భద్రపరిచి ఉంచుతారు. 2వ గదిని 1978లో చివరిగా ఓపెన్ చేశారు. ఆ సమయంలో 50 కేజీల యాంటిక్ గోల్డ్ జ్యువెలరీస్, అలాగే 150 కేజీల సిల్వర్ జ్యువెలరీ, అలాగే 100 కేజీల బంగారు నాణాలు దొరికాయి. భండాగారంలో చీకటిగా ఉండటం వలన వీరు ఎంతవరకు మాత్రమే లెక్కించగలిగారు. దేవాలయ ఆచారం ప్రకారం గుడి నుంచి బయటికి తీసుకురాకూడదు. అందువలన ఎగ్జాక్ట్గా ఎంత నగలు ఉన్నాయి, ఎంత సంపద దాగి ఉంది అని లెక్కలు లేవు. అలాగే 3వ గదిని ఇప్పటి వరకు ఎవరూ ఓపెన్ చేయలేదు. 12వ శతాబ్దంలో చార్ధమ్లలో ఒకటిగా దీనిని నిర్మించారు. అప్పటి నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోపల ఉన్న సంపదను చెక్ చేసి లెక్కిస్తారు. కొన్ని శతాబ్దాల తర్వాత యుద్ధాలు జరగటం, పాలకులు మారటం వలన దేవుడి యొక్క సంపదను దొంగలిస్తారని ఈ ఆచారాన్ని ఆపేశారు. అలాగే గుడి యొక్క సంపదను లెక్కించడం కూడా ఆపేశారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావటం వలన ముందుగా చెప్పినట్టు గదులను ఓపెన్ చేశారు. అలాగే ఆ గదులు ఓపెన్ చేయడానికి ముందు పాములు మరియు నాగబంధం ఉందనే అనుమానాల వలన అక్కడికి 2 స్నేక్ క్యాచర్స్ను మరియు అలాగే 11 మంది డాక్టర్స్ని అక్కడికి తీసుకొని వచ్చారు. ఈసారి ఆ ఆభరణాలను బయటకు తీసుకురావడం కోసం 3 కంటైనర్స్ను కూడా వారితో పాటు తీసుకుని వెళ్ళారు. కానీ ఆ గుడిలో పూజ చేసే అర్చకులు మాత్రం ఆ సంపదని ఎవరూ తాకకూడదని అప్పటికి గొడవ చేస్తూ ఉన్నారు. ఆ గది ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఎటువంటి పాములు కూడా లేవు. కానీ ఆ గదిలో కుప్పలు కుప్పలుగా రత్నాలు, బంగారు కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైడూర్యాలు, పుష్పరాగాలు, కెంపులు, పగడాలు, అలాగే 3 అల్మారాలలో దేవుడి యొక్క ఆభరణాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని వేరే ఒక స్ట్రాంగ్ రూమ్కి మూవ్ చేసి ఆ రత్న భండాగారాలను మరమ్మతులు చేయడం మొదలుపెట్టారు. అలాగే అక్కడి నుంచి బయటకు వచ్చిన బంగారాన్ని ఎవరో కౌంటింగ్ కూడా చేయలేదు. అలాగే దాని విలువ కూడా బయటికి చెప్పలేదు. ఇక్కడికి ఇంత బంగారం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది 12వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటి నుంచి దేవుడికి వచ్చిన కానుకలు కావచ్చు, అలాగే ప్రజలు దేవుడికి సమర్పించుకున్న ఆభరణాలు, ఇలా అన్నీ కలిసి ఈ గుడి కింద రత్న భండాగారంలో దాచి ఉంచారు. అలాగే ఈ జగన్నాథుడికి జరిగే రథయాత్రలో భక్తులు సమర్పించిన ప్రతి ఒక్క ఆభరణాన్ని మరియు బంగారాన్ని అక్కడే పొందుపరుస్తారు. ఇది 800 సంవత్సరాల నాటి యాంటిక్ పీసెస్ అయ్యుండడం వలన దీనిని వెలకట్టడం చాలా కష్టం. ఎగ్జాంపుల్కి 5 గ్రాముల బంగారం 30,000 ధర ఉంటే అది యాంటిక్ పీస్ అవ్వటం వలన దాని విలువ కోట్లల్లో ఉంటుంది.
కాకపోతే అక్కడ ఉన్న సంపద దేవుడికి సంబంధించిందై ఉండడం వలన దాన్ని అఫీషియల్గా వెలకట్టడం చాలా కష్టం. అలాగే మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన కొన్ని పట్టాలను కూడా వారు కనిపెట్టారు. అదేవిధంగా జగన్నాథుడికి సంబంధించి అలాగే ఆ గుడి పుట్టు పూర్వాంతరాలను కూడా కొన్ని పుస్తకాలలో రాసి ఆ గదిలో ఉంచారు. ఇలాంటివి దొరికినప్పుడు హిందువుల యొక్క సాంప్రదాయాలు మరియు ఆచారాల గురించి బాగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా హిందువుల యొక్క ఖ్యాతి కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పూరి జగన్నాథుడి యొక్క రథయాత్రను జరుపుకుంటారు. ఎందుకంటే జగన్నాథుడు అంటే ప్రపంచం మొత్తానికి నాయకుడు అని అర్థం. ఏది ఏమైనా ఈ గదిలో సంపద మిస్ అయిందా లేదా పెరిగిందా అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అంతకుముందు దీనిలో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో, ఎంత బంగారం ఉందో ఎవరి దగ్గర అఫీషియల్ లెక్కలు లేవు. అందువలన ఎంత మిస్ అయిందో కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు దీనిని అఫీషియల్గా రికార్డుల్లో రాయడం చాలా మంచిది. ఒకవేళ రాసినా కూడా దీనిని అఫీషియల్గా బయటికి చెప్పకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది గుడికి సంబంధించిన రహస్యాలలో ఒకటి కాబట్టి దీన్ని రహస్యంగా ఉంచడం చాలా ముఖ్యం. దట్స్ ఇట్ గైస్. మీకు గనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.